హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మేము కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈరోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు, అంటే తీర్థవాది అంటారండి. ఈరోజు దేవునికి కోనేటిలో స్నానం చేపించి కంకణాలు తీస్తారు. అంటే ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయన్నమాట. అందుకని వచ్చాము. యాక్చువల్గా నేనైతే తేరుకు రాలేదండి. తేరుకు వచ్చింటే ఖచ్చితంగా లైవ్ అనేది ఇచ్చింటాను. నేను పాపతో ఇబ్బంది అవుతుంది, ఎండలు ఎక్కువ ఉన్నాయని ఇంట్లో వాళ్ళందరూ వద్దనేసరికి వెళ్ళలేకపోయాను. అందుకనే లైవ్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఈరోజు అయితే తీర్థవాది కదా, అందుకనే వచ్చాము. తీర్థవాది రోజు ఎక్కువ జనాలు అంతగా ఉండరు అనుకున్నాము, కానీ చూడండి ఎంతమంది ఉన్నారో. అందులోనూ ఈరోజు శనివారం కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారండి. నార్మల్గా అయితే దేవుడు రావడానికి లేట్ అవుతుంది, ఉత్సవ విగ్రహాలని తీసుకురావడానికి. అక్కడ ఇదే ఈ మండపంలోనే ఉత్సవ విగ్రహాలని రెడీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అవే అండి, గరుడ వాహనము అవన్నీ ఇక్కడ పెట్టేశారు చూడండి. ఇన్ని రోజులు వాహనాలు తీశారు కదా, అవన్నమాట. ఇక్కడ కథా కాలక్షేపంలవి జరుగుతూ ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తారండి బ్రహ్మోత్సవాల టైంలో. ఇక్కడే అండి, ఇది ఆ మండపం అనమాట. ఈరోజు కూడా హరికథ అయితే చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇదైతే మెయిన్ గోపురం గుడి అండి. ఇక్కడ 4 గోపురాలు అనేవి ఉంటాయండి. 4 దిక్కులు 4 ఉంటాయి. ఈరోజు అయితే 3 గోపురాలు, అంటే 3 దారులు తెరిచారు, ఒక వైకుంఠ ద్వారం తప్ప. అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అందుకనేసి. లోపలైతే చాలా చల్లగా ఉంది. అందరూ లోపలే షాపులు కూడా పెట్టేసుకున్నారు. ఎక్కువ బ్యాంగిల్స్ అనేది పెట్టారండి. అదేంటో కానీ ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి, కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఉన్నాయి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ తీసుకుంటే మంచిది కదా, అందుకని అలానే తీసుకుంటున్నారు. ఇక్కడంతా నాగలకట్ట ఉంది, జమ్మి చెట్టు ఉంది. ఇది వచ్చేసి చాలా పెద్ద నాగలకట్ట అండి, చాలా బాగుంటుంది. ఇవే ఆ చెక్కలండి, తేరు కింద పెట్టి వీటిని తొక్కుతారనమాట, అప్పుడే తేరు ముందరికి వెళ్తుంది. ఇదే కంకణం. ఇక్కడే ఆ ధ్వజస్తంభం ఉంది కదా, అక్కడ కంకణం కట్టింటారు. ఈ రోజు అది తీసేస్తారనమాట. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, టెంకాయ కొడుతున్నారు. ఇది తాడు వచ్చేసి చూసారా, ఇది తేరు అనమాట. ఈరోజు అన్నీ తీసేసారులేండి, ఆ రోజు చాలా బాగుంటుంది. ఈ తాడుతోనే లాగుతారనమాట. మేము ఇక్కడికైతే వచ్చి ఆ రోజు తేరుకి టెంకాయ కొట్టలేదని కొట్టాము. ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ అనమాట. ఇది చౌక్ అనమాట. చూడండి, ఈ చిన్న స్ట్రీట్లోనే తేరు అయితే వచ్చింది. స్టార్టింగ్లోనే కుల్ఫీ అయితే తీసేసుకున్నాం. ఎంత బాగుందో చూడండి కుల్ఫీ, ఆయన భలే చేసేసాడు. చూడగానే మేము అందరం చెరొకటి తీసుకొని తినేసాము. ఈ ఎండలకి చల్లగా ఏది కనిపిస్తే అది అనేలాగా ఉంటుంది ప్రాణము. ఐస్ క్రీమ్స్, జ్యూస్, కూల్ డ్రింక్స్ ఏవంటే అవి ఈరోజు బాగా పొట్టలోకి వేసేసుకున్నాం. ఇప్పుడైతే దేవుడు వచ్చే టైం అయిపోయింది. దేవుడు వచ్చే ముందర ఇలా పల్లకిలో తీసుకెళ్తారండి. ఉత్సవ విగ్రహం వెనకలో వస్తుంది, పల్లకి సేవ అనమాట. ఇదిగోండి ఆ గోపురం, ఇందాక చెప్పాను కదా, ఇది ఇంకొక దారి. మా కదిరి ఫేమస్ అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాల్సింది కదిరి కుంకుమ అండి. కదిరి కుంకుమ తేరు రోజు దొరికినట్లుగా, అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో దొరికినంత క్వాలిటీ మళ్ళీ ఉండదు అనే చెప్తారు. మేమైతే ఖచ్చితంగా తీసుకొని ప్రతి ఒక్కరికి పంచుతామన్నమాట. మా అమ్మకి ముందు నుంచి ఉన్న అలవాటు. ఎవరి దగ్గర తీసుకోము, ఈ అంకుల్ దగ్గరే గత 25 ఏండ్లుగా మేము ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటామండి. అంటే అందరి దగ్గర ఉంటుంది, కానీ మాకు అక్కడ వాడికనమాట. ఇవేంటో తెలుసా, బత్తాసులు అంటారు. ఇవైతే ఫేమస్ మాకి. అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ తిరునాళ్ళు జరిగినా అమ్ముతారు, బట్ కదిరిలో అయితే కదిరికి వచ్చిన వాళ్ళు తప్పకుండా బొరుగులు, బత్తాసులు తీసుకెళ్ళాలి. ఇది దవనం. కదిరి ఫేమస్ అండి. దవనం, మిరియాలు తేరుకు చల్లుతారు. చాలా అంటే చాలా మంచిదన్నమాట అలా చల్లితే. ఇంకొకటి ఏంటంటే ఈ సోడా అనేది మనం ఎప్పుడు షాప్లో తాగుతాం, కానీ ఈ బండి పైన తాగడం అనేది. మొత్తానికైతే షాపింగ్ అంతా అయిపోచేసేసాము, ఎందుకంటే దేవుడు రావడానికి లేట్ అవుతుందని. ఇదిగో మేళతాళాల మధ్య మా కాద్రి లక్ష్మీ నరసింహుడైతే వచ్చేసాడు. అందరికీ చాలా సంబరం అండి ఈ టైంలో, ఎందుకంటే అది ఒక పెద్ద పండగ కదా, అందుకనేసి. ఇదిగో ఉత్సవ విగ్రహం అయితే వచ్చేసింది, కోనేటి దగ్గరికి వెళ్తున్నారు. మేమైతే దారిలోనే దర్శనం చేసుకున్నాము, టెంకాయ అనేది ఇచ్చేసి అక్కడే పూజ చేయించేసుకున్నామండి. చూడండి, కన్నుల పండగగా ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాలు అనేది. ఈసారి రాలేని వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ టైం అయితే రావడానికి ట్రై చేయండి. నేను కూడా 100కి 100% నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళిపోతానండి తేరుకి. తీర్థవాది రోజు అయితే మేము ఎప్పుడు మిస్ కాము. మా దేవుడైతే చాలా మహిమగల దేవుడు అండి, చాలా చరిత్ర గల దేవుడు. తప్పకుండా రావడానికి అయితే ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. దేవుడు కోనేటిలోకి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, అప్పటికే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. దేవుడిని ఇక్కడే మేము దారిలోనే దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామండి. చూడండి ఎంత క్లౌడీగా ఉందో, ఎంత ఎండగా ఉన్నిందో అంత క్లౌడీగా అయిపోయింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా ఈ టెంపుల్ని చూసినట్లయితే కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించిందో. చూడని వాళ్ళు తప్పకుండా రావడానికైతే ప్రయత్నం చేసేయండి. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.